డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్. 10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. నేను ముందుగానే మొదటి వీడియోలో చెప్పాను, మీ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిగా భావించి నా పాఠ్యాంశాలు చూడమని. అవర్ ఫస్ట్ లెసన్ హీట్ పార్ట్ 1 ఓవర్. నౌ పార్ట్ 2 ఫిజికల్ సైన్స్ లెసన్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, హీట్ పార్ట్ 2. Today we are discussing very important topic, specific heat. Very useful in our daily life. విశిష్టోష్ణం చాలా మంచి టాపిక్, ఇది నిజ జీవితంలో ఉపయోగపడుతుంది. అలాగే మన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్కులు తెచ్చే ఒక టాపిక్. ఓకే, లెట్ us start. First of all, it is a activity in our textbook. The diagram is here. Very simple. స్పెసిఫిక్ హీట్ సంబంధించి ఒక యాక్టివిటీ డయాగ్రామ్ మనం ఇది క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. టేక్ ఏ బిగ్ జార్ అండ్ ఫిల్ విత్ వాటర్ అండ్ హీట్ ఇట్ అట్ 80 degrees సెంటిగ్రేడ్. ఒక బీకర్ తీసుకుంటాము, నీళ్లు పోసి దాన్ని 80 degrees వరకు వేడి చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ రెటాల్ స్టాండ్ అరేంజ్ 2 identical టెస్ట్ ట్యూబ్స్ విత్ 1 హోల్డ్ కార్క్. ఇక్కడ మనకి ఒంటి రంధ్రపు రబ్బర్ బిరడాలతో కూడిన 2 ఒకే రకమైన పరీక్షణాళికలు తీసుకోవడం జరుగుతుంది. టేక్ ఆయిల్ ఇన్ 1 టెస్ట్ ట్యూబ్. సపోజ్ this test tube name is A and B, okay, and water in the second. ఒక 50 grams ఆయిల్ ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోండి. ఫస్ట్ దాంట్లో ఏరుకుందాం. నెక్స్ట్ ఇంకో 50 grams వాటర్ విత్ రూమ్ టెంపరేచర్. అట్ రూమ్ టెంపరేచర్ ఉండే 2 పదార్థాలను మనం తీసుకున్నాము. అండ్ కార్క్ అండ్ థర్మామీటర్స్. ఒంటి రంధ్రపు రబ్బర్ బిరడాకుండా ఈ యొక్క థర్మామీటర్లు అరేంజ్ చేయాలి. ఇది మన యొక్క ప్రయోగం. నా అబ్జర్వేషన్ ఆల్రెడీ యు నో ఎవ్రీడే ఇన్ యువర్ కిచెన్ యువర్ మదర్ ఈజ్ కుకింగ్. ద అబ్జర్వేషన్ మీరు చూస్తూ ఉంటారు, ఆయిల్ ఎలా బాయిల్ అవుతుంది, వాటర్ ఎలా బాయిల్ అవుతుంది, ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది కూడా అదే కదా, అర్థమైంది అనుకుంటా. నౌ వాట్ ఈజ్ అబౌట్ రీడింగ్ థర్మామీటర్స్. థర్మామీటర్లో రీడింగ్లు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు ఊహించిందే. ఫస్ట్ దాంట్లో ఉండే ఏ అనుకుంటే ఏ థర్మామీటర్లో రీడింగ్ ఫాస్ట్గా ఉంటుంది, దీంట్లో తక్కువగా ఉంటుంది. ఇంక్రీజింగ్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్, దీంట్లో తక్కువగా ఉంటుంది. You know already. So, what is the reason? ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. The rate of rise in temperature depends on the nature of substance. Here keywords are in English, nature of substance. తెలుగులో పదార్థ స్వభావం. రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ పదార్థ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్ రీజన్ అది. ఆయిల్ అందుకే త్వరగా వేడెక్కుతుంది, వాటర్ అంత త్వరగా వేడెక్కదు. ఆ విషయం మనకు తెలుసు. సో ఇన్ ది ఎగ్జామినేషన్ సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ సంబంధించి అడుగుతున్నారు. అంటే ఏ థర్మామీటర్లో రీడింగ్ ఎక్కువ ఉంటుంది, ఏ థర్మామీటర్లో తక్కువ ఉండొచ్చు అని రకరకాల క్వశ్చన్లు వచ్చినాయి. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్పెసిఫిక్ యాక్టివిటీ సంబంధించి మీ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది, బాగా చదువుకోండి. అలాగే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు క్యాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్లో ఒక బిగ్ బౌల్, ఒక స్మాల్ బౌల్ తీసుకుని నేను హీట్ చేస్తాను వాటర్ని. మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ఏ బౌల్ రెండింటికి కూడా ఒకే టెంపరేచర్ ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద బౌల్లో 1 లీటర్ వాటర్ ఉండొచ్చు ఇంచుమించు, అలాగే చిన్న బౌల్లో 1/4 లీటర్ ఉంటుంది. ఇట్లా వాట్ ఇస్ అబ్జర్వేషన్ ఇయర్ ఈజీగా చెప్తారు మీరు. పెద్ద బౌల్లో ఉండే వాటరు స్లోగా ఉంటుంది, చిన్న బౌల్లో ఉన్న వాటర్ త్వరగా హీట్ ఎక్కుతుంది అనే విషయం మీరు చెప్పగలుగుతారు. ఓకే, ఇది జనరల్ అబ్జర్వేషన్. ఓకేనా? నౌ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి, స్మాల్ యాక్టివిటీస్ ఇవి కూడా. ఆల్రెడీ ముందు మనం బౌల్ సంబంధించి వాటర్ చూసాం కదా, ఆ టైపే. ఫస్ట్ ఏంటంటే టేక్ 2 beakers, take 250 ml in first beaker and take 1 liter water in second beaker. 2 బీకర్లు తీసుకొని ఒక దానిలో 250 ml, మరో దాంట్లో 1 లీటరు వాటర్ తీసుకోండి. ఆ రెండింటిని కూడా స్టవ్ మీద పెట్టి హీట్ చేయండి అట్ 60 degrees. ఎప్పటి వరకు? 60 degrees వచ్చే వరకు హీట్ చేయండి. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్? టైం 60 degrees వచ్చింది, రెండు కూడా 60 వచ్చాయి, బట్ టైం టేకింగ్ అంటే ఎక్కువగా మనం ఇంచుమించు లీటర్ వాటర్ ఉండే బౌలు హీట్ ఎక్కడానికి ఆ వాటరు చాలా సమయం తీసుకుంటుంది. అంటే మాస్, ద్రవ్యరాశి. క్యూ అంటే మన ఉష్ణశక్తి ఎప్పుడైతే టైం తీసుకుందో దాని అర్థం ఏంటి? ఎక్కువ ఉష్ణశక్తి తీసుకుందని అర్థం. దట్ మీన్స్ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం. డెల్టా టీ స్థిరమైనప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే క్యూ ప్రపోర్షనల్ టు ఎం. ఇది ఫస్ట్ ఈక్వేషన్గా గుర్తుపెట్టుకోండి. ఈజీగా అర్థమైంది కదా. అంటే ఉష్ణశక్తి అనేది మాస్కి అనులోమానుపాతంలో ఉంటుంది, ప్రపోర్షనల్గా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రావాలంటే ఈ ప్రయోగాన్ని ఏం చేస్తామంటే ఒకే బౌల్ తీసుకుంటాము. టేక్ 1 లీటర్ వాటర్ ఓన్లీ అండ్ ఒక రేంజ్లో హీట్ చేస్తాం ఒకే ఉష్ణోగ్రతను బట్టి. బట్ మనం ఆ ఉష్ణోగ్రతలోని మార్పులు వాటర్ బాయిలింగ్లో ఆ వాటర్ థర్మామీటర్ పెట్టి అది చేస్తుంటే దాంట్లో రైజింగ్ థర్మామీటర్ యొక్క రీడింగ్ తీసుకుంటాం, అది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే స్థిర ద్రవ్యరాశి ఉన్నప్పుడు, అంటే మనం క్వాంటిటీ పెంచి 1 లీటర్ తీసుకున్నాము, టైం పెంచుకుంటూ దాని యొక్క రీడింగ్ నమోదు చేసాము. అంటే క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. మన ఉష్ణోగ్రతను ఇచ్చే కొద్దీ దాని యొక్క టెంపరేచర్ రైజింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫ్రమ్ 1 to 2 ఈక్వేషన్స్ we got Q is equal to ms delta T. ఇది మెయిన్. Q is equal to ms delta T. Here S. What is S? S is a specific heat. విశిష్టోష్ణం. ఇదే విశిష్టోష్ణం. ఓకే, ఇది పదార్థానికి సంబంధించిన స్థిరాంకం. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. సబ్స్టెన్స్ యొక్క కాన్స్టెంట్. దీన్ని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటాం. సో ఇయర్ S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెఫినేషన్. నిర్వచనం అడుగుతున్నారు ఎగ్జామ్లో, మీకు నచ్చినట్టు రాయకూడదు. నిర్వచనం ఎప్పుడు కూడా డెఫినేషన్ కంపల్సరీ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే రాయాలి, చేంజ్ చేయకూడదు, ఎందుకంటే మీనింగ్ మారిపోతుంది. ఏకాంక ద్రవ్యరాశి గల ఒక పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటాం. The specific heat of substance is the amount of heat required to rise the temperature of unit mass of the substance by 1 unit. అంటే ఒక నిర్ణీతమైన ఒక మాస్ మన ద్రవ్యరాశిని తీసుకున్నప్పుడు 1 డిగ్రీ పెంచడానికి ఎంత ఉష్ణం కావాలి. సో ఇది అండ్ యూనిట్స్ ఆల్సో. ఇన్ CGS యూనిట్స్ స్పెసిఫిక్ హీట్కి క్యాలరీ ఫర్ గ్రామ్ సెంటిగ్రేడ్. SI యూనిట్లో జౌల్ కేజీ కెల్విన్. జౌల్ ఫర్ కేజీ కెల్విన్. రిలేషన్ బిట్వీన్ 2. 1 calorie for
గ్రామ్ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో క్యాలరీ ఫర్ కేజీ కెల్విన్. ఇది టోటల్గా వాల్యూ మెయిన్ ఇక్కడ 4.2 ఇంటూ 10⁻³ జౌల్ ఫర్ కేజీ కెల్విన్. 4.186 కూడా అంటారు, రౌండప్గా 4.2 అని మనం రాస్తూ ఉంటాం. రెండు కరెక్టే. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫార్ములా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బట్టి మనం ప్రాబ్లం చేయొచ్చు. అలాగే వాల్యూ కంపల్సరీ. స్పెసిఫిక్ హీట్ మనకి స్పెసిఫిక్ హీట్ సంబంధించి 1 or 2 మార్క్స్లో కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ వాల్యూస్. స్పెసిఫిక్ హీట్ సంబంధించి కొన్ని వాల్యూ సబ్స్టెన్స్ నేమ్ ఇచ్చారు. స్పెసిఫిక్ హీట్ మనకి క్యాలరీస్లో ఇచ్చారు, జౌల్స్లో ఇచ్చారు. నౌ lead 0.031, మెర్క్యూరీ 0.033, 0.92 అలా 90 ఇలా క్రమేపీ పెరుగుతూ వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్లో వాటర్ ఇక్కడ మాకు 0.95 ఇచ్చారు. ఇది ఒకటే మారింది, మిగతా అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, వాటర్ ఈజ్ 1, సీ వాటర్ 0.95, దీనికంటే తక్కువ ఉంది. ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఎప్పుడైతే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉందో దాని యొక్క ఉష్ణోగ్రతలో మార్పు తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ మెయిన్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నీరు నూనె 2 రెండు వేడి చేసినప్పుడు నూనె ఆయిల్ త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారిపోతుంది. నీరు త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లారదు. ఓకే, పరిసరాల యొక్క ప్రభావం పక్కన పెడితే. సో ఇది మెయిన్ పాయింట్. విశిష్టోష్ణం దేని మీద? పదార్థ స్వభావం మీద ఆధారపడిందని చెప్పాము. విశిష్టోష్ణం ఎక్కువ ఉంటే దాని ఉష్ణోగ్రతలో మార్పు రేటు తక్కువగా ఉంటుంది. అది 1. మిగతా అన్నీ కూడా చూడండి, వాటర్తో కంపేర్ చేస్తే మిగతా అన్నీ స్పెసిఫిక్ హీట్ యొక్క వాల్యూస్ తక్కువ, అంటే ఉష్ణోగ్రతలో మార్పు వాటికి ఎక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే. మిగతా అన్నీ కూడా కొద్దిగా హీట్ చేస్తే చాలు జయ్యమంటే వెళ్ళిపోతుంటాయి. ఉదాహరణకి పాదరసం తీసుకోండి, 0.033, వాటర్ 1. ఎప్పుడైతే హీట్ కాంటాక్ట్ అయిందో పాదరసం వెంటనే పెరుగుదల చూపిస్తుంది. మనకు తెలుసు థర్మామీటర్లో. మరి ఆ థర్మామీటర్లో వాటర్ వేస్తే త్వరగా అక్కడ పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి స్పెసిఫిక్ హీట్ని బట్టే ఆయా పరికరాలు తయారవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సమ్టైమ్స్ టేబుల్ ఇచ్చి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్స్టెన్స్ స్పెసిఫిక్ హీట్, రైట్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. క్యాపిటల్ లెటర్ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ముందు చెప్పాను, నేను మళ్ళీ చెప్పను, క్యాలరీస్లో ఉంది, ఇక్కడ జౌల్లో ఉంది. SI యూనిట్ ఏంటి, CGS యూనిట్లు ఏం తీసుకుంటాము. అలాగే బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ అరేంజ్ ద సబ్స్టెన్స్ గివెన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చాలా ఉన్నాయి. ఎగ్జామ్లో ఒక 4 or 5 ఇస్తారు, దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. వాల్యూస్ ఏవైతే ఇచ్చారో ఆ వాల్యూస్ వారు ర్యాండమ్గా ఇస్తారు, దాని వాల్యూస్ మనం అరేంజ్ చేయాలి. ఇఫ్ యూ సప్లై ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ విచ్ సబ్స్టెన్స్ విల్ హీట్ ఫాస్టర్. త్వరగా దీంట్లో వేడెక్కిపోయే పదార్థం ఏంటనేది అడుగుతూ ఉంటారు. ఇలాగా స్పెసిఫిక్ హీట్ సంబంధించి సమ్ వాల్యూస్ ఇస్తారు, దాన్ని బట్టి క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఈజీగా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ విశిష్టోష్ణం అనువర్తనాలు. అప్లికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇట్ ఈజ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ 3 థింగ్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే శీతోష్ణ సమతుల్యం, మోడరేట్ ద క్లైమేట్ సంబంధించి, నెక్స్ట్ వాటర్ మెలన్ సంబంధించి, నెక్స్ట్ సమోసా సంబంధించి. ఇది ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ శీతోష్ణ సమతుల్యం చేయడం, మోడరేట్ ద క్లైమేట్స్. డైలీ పేపర్లో మనం చూస్తూ ఉంటాం హైయెస్ట్ టెంపరేచర్, లో టెంపరేచర్. ఇది ఈనాడులో వచ్చిన యొక్క రీడింగ్స్ మనం చూసాము. టేబుల్ ఇలా ఉంది. మరి హైయెస్ట్ లోయెస్ట్ చూస్తే ఇక్కడ తిరుపతి చూస్తే 40, 30.1 అని, అలాగే మనం రాజమహేంద్రం 37.26. కనిష్ట అంటే సాధారణంగా గరిష్టం అంటే డే టైంలో ఉంటాయి.
కనిష్టం అంటే 90% నైటే ఉంటాయి తెలుసు మనకి. నైట్ తక్కువగా నమోదవుతాయి. అంటే ఎవ్రీడే హైయెస్ట్ ఉంటుంది, లోయెస్ట్ ఉంటుంది. మరి మిగతా టెంపరేచర్ పరిస్థితి హైయెస్ట్ ఉంది, లోది ఎలా వెళ్ళింది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే సముద్రాలు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్, హీట్ స్టోర్ హౌసెస్ అంటాం. ఎవ్రీడే సన్ మనకి లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తున్నారు. ఈ శక్తి భూమికి చేరుతుంది. హీట్ ముఖ్యంగా ఏం చేస్తాయంటే సముద్రాలు తీసుకుంటాయి. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ. భూమధ్య రేఖ వద్ద ఏం జరుగుతుందంటే అక్కడ ఉండే సముద్రాలు ఈ హీట్ని తీసుకుని పరిసరాల యొక్క ఉష్ణోగ్రతని సమతుల్యం చేస్తాయి, మోడరేట్ చేస్తాయి. అలాగే హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. భూమధ్య రేఖకి పైభాగాన ధృవాలు ఉన్నాయి కదా, అలా కింది భాగాన ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉష్ణోగ్రతను కూడా సమతుల్యం చేస్తూ ఉంటాయి. సో చూడండి మనకి స్పెసిఫిక్ హీట్ ఎంత బాగా పనిచేస్తుందో. అంటే శీతోష్ణ స్థితిని సమతుల్యం చేయడంలో వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇది వన్ క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్కి ఇస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన పుచ్చకాయ. వాటర్ మెలన్ బ్రాట్ అవుట్ ఫ్రమ్ ది ఫ్రిడ్జ్. వాటర్ మెలన్ అందరికీ తెలుసు, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ మెలన్ ఎప్పుడైనా గమనించారా? బయటికి తీసుకొస్తే చాలాసేపు అది చల్లగానే ఉంటుంది. వాటర్ మెలన్ ఆల్రెడీ కంటైన్స్ వాటర్. మామూలుగానే వాటర్ ఎక్కువ, ఫ్రిడ్జ్లో పెట్టారు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 1, చాలా ఎక్కువ మిగతా పదార్థాలతో పోలిస్తే. అందుకే అది బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ పుచ్చకాయలోని చల్లదనం త్వరగా పోదు. చాలాసేపు ఎక్కువ టైం అది చాలా కోల్డ్గానే ఉంటుంది. దట్ ఈజ్ ద మెయిన్ పాయింట్. పుచ్చకాయ సంబంధించి, వాటర్ మెలన్ సంబంధించి క్వశ్చన్ ఏమడిగినా సరే మీరు చక్కగా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమోసా. ఆల్రెడీ చాలామందికి ఇష్టం. ఇక్కడ కూడా సమోసా మనం టచ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి పైకి చల్లగొన్నప్పటికి లోపల తింటూ ఉంటే వేడిగా అనిపిస్తుంది. దాంట్లో ఉండే లోపల కర్రీ చాలాసేపు వేడిగా ఉంటుంది. చుట్టూ కూడా మనకి మైదా లాంటి పదార్థంతో చేస్తారు కాబట్టి కవర్ చేసేస్తారు. లోపల వాటర్తో చేసిన వాటర్ కంటైన్తో పాటు మనకి దాంట్లో ఉండే ఆ యొక్క వెజిటేబుల్స్ కానీ లేకపోతే వేరే పదార్థాలు కానీ అన్నీ కూడా చాలాసేపు హాట్ వాటర్ లోపల ఉండడం వల్ల ఆ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండి ఆ వేడిని అట్లాగానే ఉంచుతుంది. అందుకే ఆ పదార్థం వేడిగా ఉంటుంది. సమోసా కాకుండా ఇంకే పదార్థాలు ఉంటాయి చెప్పండి, ఎట్లాగా తింటూ ఉంటారు కదా మీరు. ఎగ్ పప్స్ అని, కర్రీ పప్స్ అని, అలాగే మనం ఒక రకమైన కాజాలు ఏముంటాయి, లోపల లిక్విడ్ ఉంటుంది. ఓకేనా? అలాంటి ఇలా మనకి చెప్పుకుంటూ పోతే అనువర్తనాలు ఇవి టెక్స్ట్ బుక్లో ఈ 3 కూడా ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇవి కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయో మీకు చెప్తున్నాను. ఇన్సులేటర్స్, అవాహకాలు అంటే హుడ్. దీని యొక్క స్పెసిఫిక్ హీటు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం హీట్ లోపలికి రాకుండా చెక్కతో చేసిన పదార్థాలు మనకి వాడుతుంటాం కదా.
నెక్స్ట్, యుటెన్సిల్స్ యూజ్డ్ ఫర్ కుకింగ్. రకరకాల పాత్రలు వాడుతుంటాం మనం. కాపర్, అల్యూమినియం. ఆ పాత్రలో వంటకి ఎందుకు వాడతాం మనం అంటే త్వరగా వేడెక్కుతాయి. సో స్పెసిఫిక్ హీట్ అక్కడ. అలాగే స్విమ్మింగ్ పూల్ వేసవిలో కూడా కొన్ని స్విమ్మింగ్ పూల్స్ చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్. సో ఈ విధంగా మన స్పెసిఫిక్ హీట్ సంబంధించి మన టెక్స్ట్ బుక్లో చాలా అంశాలు ఉన్నాయి. అవి క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది నోట్స్ కింద రాసుకోండి. ఈ వీడియో మరొక వీడియోతోటి నెక్స్ట్ పార్ట్ 3 తోటి మీ ముందుకు వస్తాను. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్స్గా పోస్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్.